హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను టెర్రస్ మీదకి ఎందుకు వచ్చానంటే కనకాంబరాలు కోసుకుని తర్వాత కాస్త తలారు పెట్టుకుని ఈరోజు చుక్కకూర పప్పు చేసుకున్నాము. దానికి కాంబినేషన్గా అంటే ఆకుకూర పకోడీ చేద్దామని. ఆకుకూర అంటే మునగాకు, తోటకూర తీసుకెళ్ళి పకోడీ చేద్దామని పైకి వచ్చాను. అయితే ముందు పూలు కోసేస్తున్నాను. కోసిన తర్వాత తోటకూర, మునగాకు కూడా కోసి తీసుకెళ్తాను అనమాట. డైలీ పూలు వస్తున్నాయండి, ఇలాగా డైలీ వస్తున్నాయి. అవి డైలీ ఇంకా ఏదో టైంలో వచ్చి తీసుకెళ్ళి మాల కట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు తప్పనిసరిగా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, నేను చేసే ఆకుకూర పకోడీ పెట్టట్లేదు వీడియో అని చెప్పేసి వీడియో చేయలేకపోతున్నాను అనుకుంటున్నాను. అందుకని ఈరోజు కంపల్సరీ ఇంకా దాని పని మీదే ఉన్నాను అనమాట. చూడండి, పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. నేను కింద నుండి డిష్ ఏం పట్టుకెళ్ళలేదు, ఇంకా అందుకని ఒక చైర్ మీద వేసి తర్వాత ఇంకా కిందకి తీసుకొద్దామని ఒక చోట పెడుతున్నాను అనమాట పూలు. ఆకుకూర పకోడీ ఎందుకు చెయ్యాలి, ఎందుకు చూపించాలి అని అనుకుంటున్నానంటే, చాలామంది ఆకుకూరలు తినరు. తోటకూర, పాలకూర ఇలాంటివి తినరు. తర్వాత మునగాకు కూడా ఆరోగ్యానికి 300 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మంచిదని చెప్తారు కదా. అందుకని అవి డైరెక్ట్గా తినలేని వాళ్ళ కోసం నేనేం చేస్తానో అది మీకు చెప్తామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చాలా బ్లడ్ వాల్యూమ్ చాలా పెరుగుతుంది అన్నమాట. అంటే రక్తహీనత అనేది ఉండదు. చక్కగా అంటే మనకి శరీరంలో ఎనర్జీ ఉంటేనే కదా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఓవర్టేక్ చేయగలం. అందుకని తప్పనిసరిగా ఆకుకూరలు అయితే తినాలి. ఆకుకూరలు తినడానికి ఇది ఒక మంచి మార్గం అని నాకు అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను అలాగే తింటాను, మీకు కూడా నేను చేసేది మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు, తప్పనిసరిగా ఒకసారి చేసుకుని తినండి. నేను మా పిల్లలకి పెట్టేసరికి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయని తింటారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. అది కాబట్టి మీరు చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఒకసారి. ఓకేనా? రియల్గా ఇంకా కొయ్యాల్సినవి పుదీనా కొయ్యాలి, తర్వాత కాకరకాయలు వచ్చాయి అవి కొయ్యాలి, టొమాటాలు ఒక 4 పండినవి అవి కొయ్యాలి. ఇలాగా టెర్రస్ మీద ఏదో అనుకోకుండా వేసిన కొన్ని మొక్కలకే ఇన్ని మనకి ఈల్డ్ వస్తుంది అనమాట. అంటే అన్ని రకాలు మనకి వస్తాయి, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ. కాబట్టి కొంచెం బాల్కనీలో కూడా వేసుకోవచ్చు. చిన్న కుండీలో చిన్న మొక్క మునగ చెట్టు వేసుకుంటే మనకి కాయలు కాకపోయినా ఆకు కోసమన్నా మనం వేసుకోవచ్చు అనమాట. తప్పనిసరిగా ఆకుకూరలు చిన్న చిన్న డిష్షుల్లో వేసుకోండి. గులాబీ మొగ్గలు చూడండి చాలా వచ్చాయి, మీకు చూపిద్దామని నాకు హ్యాపీగా అనిపించి చూపిస్తున్నాను. తర్వాత ఇదిగో తోటకూర, తర్వాత మునగాకు కూడా కోసాను. తర్వాత ఇప్పుడు కిందకి తీసుకొచ్చేసి ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామని ఆకులు తీసుకొచ్చాను అన్నమాట. వీటిని బాగా నీట్గా ఆకులన్నీ జాగ్రత్తగా ఒలిచి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం పకోడీ ప్రాసెస్లోకి వెళదాము. ఓకేనా? చూడండి, చివరి వరకు చూడండి. చాలా చేయడం ఈజీ, మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలాగా జాగ్రత్తగా కోసేసి వాటిని మళ్ళీ కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే తినడానికి కూడా బాగుంటాయి. ఓకేనా? తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి మర్చిపోకుండా. నేను ఏంటంటే మనకి ఆరోగ్యం కోసం నేను ఏం చేస్తానో అది చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను అనమాట వీడియోల్లో, అది గమనించండి. ఒక్కొక్కసారి నేను అయితే
అంటే మీకు తెలీదు నాకున్న బిజీ వల్ల కనీసం తలదూకోవడానికి కూడా కంగారు ఏదో ఇలా దువ్వేసి క్లిప్ పెట్టుకుని చేసేసే టైం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ విషయం రీచ్ అయ్యేలా చేయటమే నాకు గోలు. అంతే తప్ప నేను బాగా అందంగా ఇలా కనపడాలనేది పట్టించుకోవట్లేదు. అంటే విషయం మీ వరకు చేరితే చాలు అన్నట్టు నేను వీడియో చేస్తున్నాననమాట. ఓకేనా? అది ఇంట్లో వంట చేసే తల్లులు కానీ, అమ్మలు కానీ, నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ ఎవరైనా సరే కాస్త కుటుంబంలో ఉన్న వాళ్ళ అందరి ఆరోగ్యం కోసం మనం వంటలు చేయడం మంచిదని నా అభిప్రాయం అనమాట. కనీసం ఇది మంచిది అనే దాన్ని వాళ్ళకి ఏదో విధంగా మనం తినిపించడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఓకేనా? చూద్దాం ఇంకా ప్రాసెస్. మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి అన్నమాట. తోటకూర ఏమో రక్తహీనతను తగ్గిస్తుంది. అందుకని ఈ రెండు మనం నార్మల్గా తినలేం. ఎందుకంటే పెద్దవాళ్ళం అయితే కాస్త ఫ్రై చేసుకునో లేకపోతే చక్కగా ఈ పప్పులో వేసుకునో తినగలం. కానీ పిల్లలకి తర్వాత టీనేజ్ వాళ్ళు అన్న వాళ్ళకి కూడా మనం ఇవి తినిపించలేము. వద్దు అంటే వద్దు అని ఖచ్చితంగా చెప్తారు. కానీ ఇలాగ మనం కాస్త రుచిగా చేసి పెట్టగలిగితే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తింటారు, ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. దానికోసం నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలాగ చేసి పిల్లలకు పెట్టండి. పెద్దవాళ్ళు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? అయితే ఒక సబ్స్క్రైబరు పాలక్ పన్నీర్ కూడా అడిగారు. అది మ్యాక్సిమం ఒక 2-3 రోజుల్లోగానే నేను చేస్తాను. ఎందుకంటే ఆకుకూరలో వచ్చిన టైంలో నేను ఈవేళ తీసుకోలేకపోయాను. పాలకూర పైన పాడైపోయింది, అది మళ్ళీ వేసుకోవాలి. పాలకూర ఒకటి చెడిపోయింది, అది మళ్ళీ వెయ్యాలి. అందుకని ఆకుకూరల అబ్బాయి దగ్గర తీసుకొని పాలక్ పన్నీరు చేస్తాను. అయితే అది చాలా టేస్టీగా ఉంటుంది. విజయవాడ వాళ్ళ స్టైల్ అనమాట. రైస్లోకి చపాతీల్లోకి అన్నిటికీ బాగుంటుంది. అందుకని ఒక సబ్స్క్రైబర్ అడిగారు, దానికోసం నేను చేస్తాను. ఒక 2-3 రోజుల్లోగానే చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకుని నీళ్ళతో బాగా క్లీన్ చేసి దాన్ని వడకట్టుకోవాలన్నమాట. దేవుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆకు అంతా చక్కగా నీట్గా ఒలుచుకుని కత్తిరించేసాను. అదే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. దానిలోకి ఒక 2 ఇంచుల అల్లము, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుని వాటిని మనము అదే శనగపిండి కూడా తెచ్చాను. శనగపిండి నేను ఈ కవర్లోనే ఉంచుతున్నాను. ఎందుకంటే ఇదివరకు డబ్బాల్లోను బాటిల్స్లో వేసినప్పుడు పురుగు పట్టేసి ప్రతిసారి జల్లించాల్సి వచ్చేది. ఏదైనా వంట చేసుకోవాల్సిన టైంలో జల్లించేటప్పటికి మళ్ళీ ఆ చీడలు అదే గూళ్ళులా ఉంటాయి కదా, అవి ఉంటేనేమో పదార్థం మనకి అవి చూసి తినబుద్ధి కాదనమాట. అందుకని కంపల్సరీ నేను ప్యాకెట్లో ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను. ఒక్క స్పూన్ పిండి కూడా వేస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే నేను ఇవి ఆకు కట్ చేసిన ఆకంతా నీళ్ళల్లో వేసాను. ఆ నీళ్ళల్లో కడిగి ఇలా దేవి బాగా పిండేసి వేసుకోవాలన్నమాట. ఒక డిష్లో వేసుకుని అల్లం పచ్చిమిర్చి కూడా నేను పేస్ట్ చేసుకొచ్చాను. ఇప్పుడు అది కూడా దీనిలో వేసేసుకోవాలి. ఆకులో వేసేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అదే కొంచెం అదే బరకగా ఉంటేనే బెటర్. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది. అది వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ఉంది కదా, శనగపిండి వేసుకోవాలి. దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాటర్ పోయకూడదు. ఇంకా ఆకులో ఉన్న వాటరు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో ఉన్న వాటర్తో మనం శనగపిండి కలుపుకోవాలన్నమాట. అయితే ఆ శనగపిండి ఎంత పడుతుందా అంటే మనం ఆకుని ఇలా కలుపుతూ ఉంటే, పిండి వేసి కలుపుతూ ఉంటే
మనకి పకోడీ పిండిలాగా గట్టిగా వచ్చే వరకు కలపాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటే ఇంకా అసలు నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా వేయకూడదు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. తడి అంటే ఆకులో ఉన్న తడితోనే మనం పిండి అంతా కలుపుకోవాలి. దానికి ఎంత పిండి సరిపోతుందో మనకు తెలుస్తుంది, కలుపుతూ ఉంటే తెలుస్తుంది అన్నమాట. అంటే కొలత ప్రకారం చెయ్యాలి అనేది ఉండదు ఇక్కడ. మామూలుగా మనం ఇలా కలిపాం కదా, ఇంకా కొంచెం పిండి పట్టేలా ఉంది, అందుకని నేను మళ్ళీ కొంచెం పిండి వేసుకుంటాను అనమాట. అలాగా మనకి ఎంత పిండి పడుతుంది అనేది ఆ కలుపుతూ ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. మనం వేసిన పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ఉప్పు, ఈ తోటకూర, మునగాకు కలిపి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే చూడండి ఇంకా కొంచెం పిండి పట్టేలా ఉంది, ఇంకా అందుకని నేను కొంచెం పిండి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను కలిపేసి మళ్ళీ దాన్ని ఆ ప్యాకెట్ని ఏం చేస్తానంటే ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు అస్సలు మనం ఎంత ధీమాగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకేమైనా పురుగు పడుతుంది లేకపోతే పిండి చెడిపోతుంది అనే భయం లేకుండా ఉండొచ్చు అనమాట. నేనైతే చాలా కాలంగా ఇంకా ఇలాగే చేస్తున్నాను. గోధుమ పిండి, ఉప్మా రవ్వ, తర్వాత శనగపిండి, మైదా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను నేను. ప్రతిసారి చాలా ఇబ్బంది అయిపోయేది ఇదివరకు, బయట ఉంచితే డబ్బాల్లో నింపితే ప్రతిసారి చాలా ఇబ్బంది అయ్యేది. అందుకని ఎవరైనా ఇంకా బయట డబ్బాల్లో పెట్టి అలా ఉంచే కంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ప్యాకెట్తో పాటు. మనకి చాలా అంటే ఒక్క స్పూన్ పిండి కూడా వేస్ట్ అవ్వకుండా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉప్పు చూసాను కదా, ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది, చిటికెడు వేద్దాం. పైగా ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి, లేకపోతే కొంచెం ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని బాగా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి, క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో బాగుంటాయి. మీరు మాత్రం ఎవ్వరూ దీన్ని మిస్ చెయ్యొద్దు, తప్పనిసరిగా చేసుకోండి. ఓకేనా? ఈరోజు మాది చుక్కకూర పప్పు, దానిలోకి నేను ఈ ఆకుకూర పకోడీ చేస్తున్నాను అన్నమాట. చుక్కకూర పప్పు, చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇవి కమ్మగా ఉంటాయి. ఈ పకోడీ భలే టేస్టీగా ఉంటుంది కాంబినేషను, అందుకని ఇంకా పకోడీ వేస్తున్నాను అనమాట. నేను ఏం చేశానంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి పకోడీ పిండి కలిపాను కదా, చక్కగా వంటగదిలోకి తీసుకొచ్చి పకోడీ వేసేసాను. అది వేగుతూ ఉందన్నమాట. ఇలాగ బాగా ఎర్రగా వేయించుకుంటే హైలోనే వేపాలి, గుర్తుపెట్టుకోండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టకూడదు, హైలోనే వేపుకోవాలి. పకోడీ ఎప్పుడు కూడా కరకరలాడుతూ ఉండాలంటే హైలోనే వేపుకోవాలన్నమాట. ఒక వాయి తీసేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ వాయే టేస్ట్ చేస్తాను, ఎందుకు అంటే దానిలో ఉప్పు కారం లేకపోతే మనకి ఏదైనా సరిపోయిందా లేదా తెలియాలంటే ఫస్ట్ మనం వంట చేసేవాళ్ళం మొదట టేస్ట్ చేయాలి. అందుకని అది ఒక పకోడీ తింటే చాలా టేస్టీగా భలే కరకరలాడుతూ వచ్చిందనమాట. పక్కన బాగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా రకాల డిస్టర్బెన్స్ ఉంది, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో, లేకపోతే నేను తినేటప్పుడు కరకర అనే సౌండ్ వీడియోలోకి కూడా వచ్చింది, కానీ ఇంకా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అది ఆ సౌండ్లు అవి మీకు ఇప్పుడు వినిపించవు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అదే మైక్ సెట్లు అవి ఉన్నాయి, దాని గురించి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ రెండవ వాయి వేస్తున్నాను. రెండవ వాయి కూడా అయిపోయిన తర్వాత అలాగ మొత్తం అన్నీ కూడా చిన్న చిన్నగా పకోడీలా వేసేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా వేసేసుకున్న తర్వాత మనం హ్యాపీగా
చుక్కకూర పప్పుతో పాటు ఇవి నంచుకుంటూ తినేయచ్చు. ఓకేనా. తర్వాత ఇవి తరచుగా చేసుకోవచ్చు. మునగాకు లేకపోయి వట్టి తోటకూరతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మునగాకు అందుబాటులో ఉంది కాబట్టి అది కూడా వేసాను, కానీ అది లేకుండా వట్టి తోటకూరతో కూడా చేసుకోవచ్చు. అయితే చుక్కకూర, పాలకూర వీటితో మాత్రం చేయకూడదు. ఎందుకంటే అవి పకోడీకి బాగోవు. వట్టి తోటకూర మీకు అవైలబుల్గా ఉంటే మునగాకు వేసుకోవచ్చు, లేదంటే వట్టి తోటకూరతోనే చేసుకోవాలి పకోడీ. ఎందుకంటే తోటకూర చప్పగా ఉంటుంది కాబట్టి మనం శనగపిండి అవి ఇవి వేస్తే పకోడీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని కమ్మగా ఉంటుంది. కాబట్టి నేను చేసిన విధానం మీకు చెప్పాను. మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ఇంకా రకరకాల వంటలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా. మళ్ళీ ఇలాగే అన్నీ వేసుకుని లాస్ట్న మీకు మొత్తం పకోడీ చూపిస్తాను. ఓకే. బాయ్.